అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయం అతి దగ్గరలోనే ఉంది. సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు యావత్ మందికి నేనేం చెప్పదలుచుకున్నానంటే, జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమికి మనం అండగా ఎందుకు నిలబడాలి, వారికి ఎందుకు మనం మద్దతుగా ఉండాలి అనేది మీకు చెప్తాను. 2008లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ప్రజల్లో మమేకమయ్యి 18 నుంచి 25% ఓట్ బ్యాంక్ వచ్చి 55-60 సీట్లు కేవలం 2000-3000 ఓట్ల తేడాతో ఓడిపోయినప్పటికీ కొంతమంది స్వార్థపూరిత రాజకీయ నాయకుల ఇబ్బందులకి ఆయన ఇమడలేక ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఆయన రాజకీయాలకు దూరం అయిపోయారు. కుటుంబంలో మరి జీవితం ఇచ్చినటువంటి అన్నయ్య ప్రజాక్షేత్రంలో అంత బలమైన దెబ్బ తిన్నప్పటికీ కూడా రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రం అతలాకుతం అయిపోయింది, యువత భవిష్యత్తులో రోడ్డున పడింది, ఈరోజు మనలాంటి వ్యక్తి రాష్ట్రాన్ని ముందుకు నడిపించకపోతే రాష్ట్రం అంధకారం అయిపోతుంది అనే ఒక దూరదృష్టితో మరి 2014న జనసేన పార్టీ ఆవిర్భవించడం జరిగింది. మరి జనసేన పార్టీ ఆవిర్భవించిన రోజు ఆయన ఒకటే మాట చెప్పారు, ఈరోజు నన్ను నమ్మి నాతో వచ్చింది జనసేన సైనికులు, నాకు అండగా నిలబడింది జనసేన సైనికులు. మరి 2024 ఈ రోజు కూడా ఆయన ఒకటే చెప్తా ఉన్నారు, నేను నమ్మింది, నాతో ఉండేది, నాతో నిలిచేది, నాతో నడిచేది జనసేన సైనికులే అని ఆయన స్పష్టంగా ఒక మాట పదే పదే చెప్తూ ఉన్నారు. నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ నాతో నా కడ వరకు నిలబడేది జనసేన సైనికులే. నన్ను నలుగురు మోసే వరకు కూడా నేను జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తాను. నాకు నా జనసేన సైనికుల మధ్య ఉన్న దూరం ఒక గుండెకు మధ్య ఉన్న దూరం అని 10 సార్లు చెప్తూ ఉన్నారు. కానీ స్వార్థపూరితంగా అవకాశం కోసం పవన్ కళ్యాణ్ గారి సరసన చేరి ఆయనకు ఒక క్వార్టరీ కట్టి ఆయన నీడలో ఒక నాయకులుగా ఎదిగామనే ఒక భావనతో ప్రచురితం చేసుకొని ఆయన ఒక చరిష్మాని వాడుకొని వాళ్ళు ఒక నాయకులుగా చెప్పుకొని ఆయన మీద బురచల్లి వేరే పార్టీలోకి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ గురించి పట్టించుకోవద్దు, వాళ్ళ గురించి ముందే తెలుసు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఈ రోజు చెప్తున్న ఒకే మాట, నాకు నా అండ జనసేన సైనికులు, వారికి నేను ముందుండి వాళ్ళని నడిపిస్తాను, నాతో కలిసి నడిచేది వాళ్ళే అని. అందుకే నేను చెప్తా ఉన్నా, ఒక తోట చంద్రశేఖర్ గారు కానివ్వండి, ఒక మాదాసు గంగాధర్ గారు కానివ్వండి, ఒక పోతిరి మహేష్ గారు కానివ్వండి, ఒక మణికాంత్ రెడ్డి గారు కానివ్వండి, ఒక పితాని బాలకృష్ణ గారు కానివ్వండి, ఎంతో మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వాళ్ళ అవకాశం కోసం వచ్చే అవకాశవాదులు, కానీ జనసేన సైనికులు కాదు. జనసేన సైనికులంటే కట్టె కాలే వరకు పవన్ కళ్యాణ్ గారి జెండాని అజెండాని గుండెల్లో పెట్టుకొని మోసే వాళ్ళే జనసేన సైనికులు. వారి అండగా ఉన్నంతకాలం పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, జనసేన చరిష్మాని కానివ్వండి, ఇంచి కూడా ఆంధ్రప్రదేశ్లో చెక్కు చెదరలేవలేదని ఈరోజు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. జై జనసేన, జై హింద్.